హలో సబ్స్క్రైబర్స్, మేమైతే టుడే వైజాగ్ నుంచి వాడపల్లి టూర్ అనేది కవర్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే మా హోమ్ నుంచి దువ్వాడ స్టేషన్కి మేము బైక్లో వెళ్ళిపోయాము. ఎర్లీ మార్నింగ్ మేమైతే 6 o'clock జన్మభూమికి అయితే రీచ్ అవ్వడానికి ట్రై చేసామండి. సో మాకు మా హౌస్ దగ్గర నుంచి దువ్వాడ వెళ్ళటానికి హార్డ్లీ 20 minutes పట్టింది. సో ట్రైన్లో వెళ్తుంటే ఆ రోజు చాలా గ్రీనరీ ఉండే, సో అది కూడా కవర్ చేసాను. సూపర్గా ఉంది కదండి. చూసారా, మన రాజమహేంద్రవరం అంటే రాజమండ్రి కూడా వచ్చేసాము. మనం 10:30 అయింది ఆ రోజు రాజమండ్రి వచ్చేసరికి. రాగానే మనకి ఇలా బయట ఒక జ్యూస్ బార్ అనేది కనిపిస్తుందండి. మీకు ఎవరైనా కొంచెం టైర్డ్ అయిపోతే ఇక్కడికి వచ్చి కూడా మీరు కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ రీస్టార్ట్ అవ్వచ్చు. కొంచెం ముందుకెళ్తే మీకు మన రాజమండ్రిలో ఒక స్పెషల్గా ఇది పెట్టారండి, రైల్వే కోచ్ రెస్టారెంట్ అని. 24/7 ఉంటుంది. ఇది కాస్ట్ అయితే కొంచెం హెవీగానే ఉన్నాయి. సో ఇక్కడ మళ్ళీ మా ఫ్రెండ్ బైక్ తీసుకొని మేము వాడపల్లి అనేది స్టార్ట్ చేసామండి. సో బైక్లో మా హస్బెండ్తో అయితే మేము వాడపల్లి ట్రిప్ అనేది స్టార్ట్ చేసామండి. సో ఇప్పుడు వాడపల్లి వెళ్ళబోతున్నాము. మనం వాడపల్లి వెళ్ళడానికి రాజమండ్రి ఒక వే ఉంటుంది, కొవ్వూరు ఒక వే ఉంటుంది. మేము రాజమండ్రి చూస్ చేసుకున్నామండి. ఈ రాజమండ్రి వే చూస్ చేసుకునే వేలో మనకి అర్దర్ కాటన్ మ్యూజియం అనేది కనిపిస్తుంది. అర్దర్ కాటన్ అంటే అందరికీ తెలుసు కదండి, మనకి రాజమండ్రి మెయిన్ బ్రిడ్జ్ అనేది ఆయనే కన్స్ట్రక్ట్ చేశారు. సో ఆ కనిపిస్తుంది మ్యూజియం అండి, బాగుంటుంది. ఎప్పుడైనా మీకు టైం కుదిరితే అది కూడా వెళ్ళి చూసి రండి, సరేనా. సో ఇప్పుడు అర్దర్ కాటన్ మ్యూజియం అయిపోయాక ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ గ్రీనరీ అండ్ గోదావరి పచ్చని మొక్కలు చాలా బాగుంటుందండి. సో మనం బ్రిడ్జ్ మీదకి ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకైతే ధవళేశ్వరం బ్యారేజ్ అంటారండి, అది మనకి కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఇంకొంచెం ముందుకెళ్తే మనకి ధవళేశ్వరం బ్యారేజ్ వస్తుంది, గేట్స్ వస్తాయి. అస్సలు ఈ వ్యూ పాయింట్ ఉంటుందండి. మీరు రెయినీ సీజన్ తర్వాత కనుక వెళ్తే సూపర్ ఉంటుంది. ఆ గోదావరి, అక్కడ విండ్ స్ట్రామ్స్ వస్తాయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చాలామంది ఇక్కడ దిగి ఫొటోస్ కూడా తీసుకుంటారు ఈ వ్యూ పాయింట్లో. సో మనం అయితే ధవళేశ్వరం అనేది రీచ్ అయిపోయాము. చూస్తున్నారు కదా, వీటిని గేట్స్ అంటారు, ధవళేశ్వరం గేట్స్. చాలా బాగుంటుంది. మేము ఆన్ రోడ్లో వెళ్ళాము, అది బైక్లో వెళ్ళాము కదా, సూపర్గా ఉంది మాకైతే ఈ జర్నీ. సో నెక్స్ట్ ఇక్కడ రోడ్ అయితే కొంచెం బాగోదండి, హెవీ వెహికల్స్ వల్ల ఏమో కానీ ఈ రోడ్ హార్డ్లీ ఒక 2 minutes ఉంటుంది. మీకు రోడ్ అయితే బాగోదు, కానీ ఆ పక్కన అయితే సీనరీ భలే ఉంటుందండి, గోదావరి. నేను చాలాసార్లు ట్రై చేశాను అక్కడ ఫోటో దిగుదామని, కుదరలేదు. సో నెక్స్ట్ అయితే మనం బొబ్బర్లంక రీచ్ అయిపోయాము. సో ఇక్కడ బొబ్బర్లంకలో ఏంటంటే మిడిల్ అంతా రోడ్డు ఉంటుంది, అటు ఇటు గోదావరి ఉంటుంది. చాలా బాగుంటుందండి ఇది కూడా, ఈ సీనరీస్. అసలు మీరు ఎర్లీ మార్నింగ్ కనుక రాగలిగితే మంచి క్యామ్గా తెచ్చుకుంటే సూపర్గా వస్తాయి ఇక్కడ పిక్స్ కూడా మీకు. సరే, ఎంత బాగుందో గ్రీనరీ. సో బొబ్బర్లంక అనేది స్టార్ట్ అయిపోయామండి, ఇక్కడ నుంచే మనం వెళ్తాము. సో ఆఫ్టర్ బొబ్బర్లంక తర్వాత మనకి ఆత్రేయపురం అనే ఊరు వస్తుంది. సో ఇది ఆత్రేయపురం అనే పేరు అందరికీ బాగా తెలుసు అనుకుంటాను, మూవీస్లోని వీటిలోని బాగా వచ్చింది కదా. సో ఇక్కడ నుంచి హార్డ్లీ ఒక 10 kilometers ఉంటుందండి. మనం గుడి చేరుకోవాలంటే టోటల్ రాజమండ్రి నుంచి 20 kilometers ఉంటుందండి. ఆత్రేయపురం 20 to 25 kilometers అయితే ఉంటుందండి రాజమండ్రి నుంచి మనకి వాడపల్లి వెళ్ళేసరికి. సో ఈ లోపల ఒక చిన్న ఆశ్రమం కూడా ఉంటుందని విన్నాను. సో ఇంకొంచెం ముందుకెళ్తే మనకి ఆత్రేయపురం అనేది రీచ్ అయిపోతాము. సో ఆత్రేయపురంలోని అందరికీ తెలిసిన ఫేమస్ స్వీట్స్ అయితే ఉన్నాయి కదండి, పూతరేకులు. ఇక్కడ స్టార్ట్ చేసి నియర్లీ మీకు ఒక 3 kilometers 2 kilometers అరౌండ్ లైన్గా స్వీట్ షాప్స్ ఉంటాయండి. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ దిగి, ఎక్కడ నచ్చితే ఏ షాప్ నచ్చితే ఆ షాప్ దగ్గర దిగి ఖచ్చితంగా ఇక్కడ నుంచి అందరూ ఆత్రేయపురం పూతరేకులు అయితే తీసుకొని వెళ్తారు. బట్ ఇందులోని అన్ని స్వీట్స్ బాగుంటాయని చెప్పనండి, కొన్ని షాప్స్ అయితే చాలా అథెంటిక్గా చేస్తారంట. నేనైతే మళ్ళీ వచ్చి నెక్స్ట్ టైం తీసుకున్నాను. ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ పిచ్చుగూళ్ళు అలాంటి ఐటమ్స్ అన్నీ ఉంటాయి. సో ఇది క్రాస్ అవ్వగానే మనకి కొంచెం ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి అయితే హార్డ్లీ ఒక 5 kilometers ఉంటుందండి పెదవాడపల్లి. సో పెదవాడపల్లి అనే కన్నా దీన్ని మనం కోనసీమ తిరుమల అని కూడా అంటారండి ఈ ఊరిని. అంత ఫేమస్. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఒక చందన స్వరూపంలో మనకు దర్శనం ఇస్తారంటండి.
సో ఇక్కడ నుంచి మనకి హార్డ్లీ 1 కిలోమీటర్ ఉంటుందండి. ఇక్కడ నియర్ బై లొల్లా అని కూడా ఒకటి ఉంటుందండి. గ్రామం లోపలికి వెళ్ళాలండి. సో ఇక్కడ నుంచి మనకి హార్డ్లీ ఒక 5 మినిట్స్ పడుతుంది. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం మనం వాడపల్లిలోకి. ఇక్కడ రోడ్లు కొంచెం ఇన్కన్సిస్టెంట్గా ఉంటాయి, బట్ కార్స్కి అయితే కొంచెం ఏం కాదు, పర్లేదు, వెళ్ళిపోతుంది. లైట్గా ప్రాబ్లం అవుతుంది. అబ్బాయి ఇక్కడైతే పొలాలు ఉంటాయండి, సూపర్గా ఉంటాయి. ఇక్కడ మీకు స్టార్ట్ అవుతాయి చిన్న చిన్న షాప్స్, ఇంటి దగ్గరే వాళ్ళు అమ్మేస్తారు. మిరపకాయలు అంటారు కదా, మిరపకాయలు. ఇంకా వచ్చేసరికి ఇక్కడ ఫ్లవర్స్, చాలా పెద్ద షాపింగే ఉంటుందండి. ఇదిగో వచ్చాము. ఇక్కడ బైక్ పార్కింగ్ ఓన్లీ ఫర్ సాటర్డేస్ అయితేనే మీకు ఈ రష్ ఉంటుంది. నార్మల్ డేస్లో మీకు ఇంత రష్ ఉండదు. సో వీళ్ళు బైక్ పార్కింగ్కి ఒక 15 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో ఇక్కడ మీరు బైక్ పార్క్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు బస్సెస్లో కూడా రావచ్చు. డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి, ఆటోస్లో కూడా రావచ్చు అండి. మీకు రాజమండ్రి నుంచి నెంబర్ ఆఫ్ ఆటోస్ ఉంటాయి. హార్డ్లీ మీకు 40 to 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు అక్కడ నుంచి మీకు అయితే. సో మేమైతే ఇంకా ఇదిగోండి బైక్ పార్క్ చేసేసాము. కొంచెం ముందుకెళ్తే ఇదే బస్ స్టేషను. మీకు నంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. సో ఇక్కడ అన్ని షాపింగ్ కాంప్లెక్స్లే అండి, నంబర్ ఆఫ్ షాపింగ్ కాంప్లెక్స్ ఉంటాయి. రాగానే ఇంకా మొదలు పెట్టేస్తారు, రండి మా దగ్గర తీసుకోండి అని చెప్పేసి. మేము కోనసీమ తిరుమల అనే పిలువబడే వాడపల్లిని అయితే చేరుకున్నామండి. ఇక్కడైతే రెగ్యులర్గా అన్న సమారాధన అయితే జరుగుతూ ఉంటుందండి. సాటర్డే టైంలో అయితే ఇక్కడ పెడతారు, నార్మల్గా అయితే వేరే చోట పెడతారు. సో మనం ఇప్పుడు అన్న సమారాధన ఏంటంటే పెడుతున్నారో చూద్దామండి. అదిగోండి ఒక పచ్చడి పెడతారు, అలాగే రెగ్యులర్గా కర్రీ పెడతారు, కర్రీ లేకపోతే పప్పు పెడతారు. సో రైస్, కర్రీ, పచ్చడి, సాంబార్ పెడతారండి. అస్సలు పప్పు అయితే సూపర్గా ఉంటుంది. బట్ ఈరోజైతే మిస్ అయిపోయాము, పప్పు లేదు. సాంబార్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇక్కడ. తర్వాత ఇంకా మజ్జిగ కూడా పెడతారు. అసలు క్రౌడ్ అంటే థౌజండ్స్లో ఉంటుందండి. ఒక్కొక్కసారి 30,000, 40,000, 50,000 కూడా అవుతుంది. సో మేమైతే భోజనం కంప్లీట్ చేసేసుకొని ఇక షాపింగ్ అనేది ఉంటుందండి. ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ, అంటే ఎందుకు వెజిటేబుల్స్ అమ్ముతారంటే చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారంటే ఈ టెంపుల్కి. సో అందుకని ఇది చాలా మార్కెట్ బాగుంటుంది. సో ఇక్కడ అన్ని రకాల వెజిటేబుల్స్ అవి దొరుకుతాయి, ఫ్రూట్స్, ఫ్లవర్స్ కూడా కొంచెం తక్కువ ప్రైసెస్కే దొరుకుతాయి. సో మనం ఫైనల్గా అయితే ఎక్కడైతే ప్రదక్షిణ స్టార్ట్ అయ్యాలో అక్కడ చేరుకున్నామండి. ఇదిగో మొదటైతే ఇక్కడ నుంచి తొలి అడుగు స్టార్ట్ చేయాలండి. ఇలా మనం 7 రౌండ్స్ అయితే వేస్తాము. దీన్ని 7 వారాల వెంకన్న స్వామి అని కూడా దీని యొక్క ప్రత్యేకత ఉందండి. మనం దీన్ని 7 శనివారాలు అయితే ఎప్పుడైతే క్రమం తప్పకుండా చేస్తామో ఆ తర్వాత మనం ఒక పూజ చేయించుకోవాలండి, అర్చన. అది చేయించుకున్నాక మనం ఏ కోరిక అయితే కోరుకుంటామో అది ఖచ్చితంగా జరుగుతుంది అని ఒక ప్రతీతి అన్నమాట. సో నేనైతే చేశాను, నాకైతే జరిగింది. మీరు కూడా ట్రై చేయండి. ఒకటి, దేవుణ్ణి కోరికతో కన్నా మనం దేవుణ్ణి ఫస్ట్ నమ్మాలి. నాకు ఈ కోరిక అవ్వలేదు అని డ్రాప్ అయిపోవటం కాదు. అవ్వలేదు అంటే అది నీకు తగింది కాదేమో అని ఆలోచించుకోవాలి. సో మనం ఇలా ఈ మాడ వీధుల్లోని మనం 7 సార్లు ప్రదక్షిణ చేయాలి. అసలుకి ఇది స్వయంభూ లాంటిదే అండి. ఎందుకంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఒక స్థాపించింది, ప్రతిష్ఠించింది కాదండి. మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఒక బ్రాహ్మణుడి కలలో కనిపించి నేను ఇలా గంధపు చెక్క రూపంలో సముద్రం దగ్గరికి వస్తాను అని చెప్పారు. సో మరునాడు ఉదయం ఆ బ్రాహ్మణుడు తీరానికి వెళ్ళి, అదే గోదావరి తీరానికి వెళ్ళి చూస్తే అలాగే ఒక పెట్టె వచ్చిందండి. ఆ పెట్టెలో ఏముందంటే ఈ వెంకటేశ్వర స్వామి రూపం గల ఒక గంధపు చెక్క, అలాగే పద్మావతి దేవి సమేతగా శ్రీదేవి సమేతుడై ఈ 7 వారాల వెంకన్న స్వామి మనకైతే దర్శనమిస్తాడండి. మన మనసులో కోరికను కోరుకొని ఈ 7 వారాలు నిష్టగా చేస్తే మన కోరిక అనేది ఖచ్చితంగా మీకు నెరవేరి తీరుతుందండి. సో ఇక్కడ ఈ హుండీలు కనిపిస్తున్నాయి కదండి, ఈ 7 వారాల వెంకన్న స్వామికి మనం 7 కేజీలు కానీ, 7 దోసెళ్ళు కానీ, 7 బియ్యం కట్టలు కానీ మనం లాస్ట్ వారం తర్వాత సమర్పించాలండి. ఎవరి వారి స్తోమత బట్టి వాళ్ళు సమర్పించాలి. అది మళ్ళీ వాళ్ళు అన్నదానానికే యూజ్ చేసేస్తారు. సో ఇక్కడ మీకు ఏంటంటే వాటర్ అనేది రెగ్యులర్గా మీకు వాళ్ళు సరఫరా చేస్తూ ఉంటారండి. ఇక్కడ మీకు అన్ని రకాల పూల మొక్కలు, అలాగే ఇంకా ఏంటంటే ఆత్రేయపురం పూతరేకులు అన్నీ ఇక్కడ మీకు స్వీట్స్ అవన్నీ తిరుగుతూ ఉంటాయి. కానీ
ఇక్కడ మీరు ఆలోచించాల్సింది, ఎప్పుడైతే దేవుని ప్రాంగణంలోకి వచ్చారో మీరు గోవింద 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 అనే నామస్మరణతో మాత్రమే మీరు ఈ మాడవీడులు తిరుగుతూ ఉండండి. మీకు తప్పకుండా ఫలితం అయితే కనిపిస్తుందండి. అలాగే ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి, మామూలుగా వెంకటేశ్వర స్వామి ఎక్కువగా అభిషేకాలు చేస్తారు కదండి. బట్ ఈ వెంకటేశ్వర స్వామికి అయితే ఓన్లీ అలంకారం మాత్రమే చేస్తారండి. అలంకారం అయితే ఎంత అందంగా ఉంటుందో అండి. ఆ అలంకారం చూడటానికే మనం వెళ్ళొచ్చండి, అంత బాగుంటారు ఆ స్వామి అసలు. సో ఇక్కడ మీకు దర్శనం అయితే 3 టైప్స్ ఉంటుందండి. 50 రూపీస్ ఉచిత దర్శనం, 200, 50 అయితే నార్మల్గా ఉంటుందండి, 200 అయితే మీకు లోపలికి పంపిస్తారు. ఉచిత దర్శనం అనేది నార్మల్ యాజ్ యూజువల్గా ఉంటుంది. ఇక్కడ ఇంకొక ఇది కూడా ఉందండి. ఇక్కడ మీకు ఏంటంటే, ఇక్కడ ఇటుకలతోని హౌస్ కనుక కట్టి పూజ చేస్తే ఖచ్చితంగా ఓన్ హౌస్ కడతారంటండి. సో నేను ఇది ట్రై చేయలేదు, మీకు ఎవరికైనా టైం కుదిరితే ట్రై చేయండి. ఇదిగోండి, ఇది ఏంటంటే స్థల పురాణము. అసలు ఇక్కడ ఎలా వచ్చింది ఏంటి అనేది స్థల పురాణం. ఇదిగోండి, ఇక్కడ గృహ సంకల్ప దీపారాధన ప్రాంగణం అని చెప్పేసి ఉంటుంది. సో మీరు ఇక్కడ ఏమైనా గృహం కట్టుకోవాలన్న కోరిక ఏమైనా ఉందంటే ఇక్కడ వాళ్ళు మీకు అంత కిట్ అంతా వాళ్ళే ఇస్తారు. సో మీరు దాంతో పర్చేస్ చేసుకోవాలండి, ఎంతో ఉండదు, తక్కువ కాస్టే ఉంటుంది. సో మీరు అక్కడ గృహ పూజ అనేది చేస్తే మీకు గృహం కట్టుకునే అంత అమౌంట్ అనేది వస్తుందండి. చూసారు కదండి వెంకటేశ్వర స్వామి ఎంత బాగున్నారో. ఇదిగోండి ధ్వజస్తంభం. ఈ ఎవరైనా సరే ఫస్ట్ ధ్వజస్తంభాన్ని మొక్కే లోపలికి వెళ్ళాలండి. సో ఫస్ట్ అయితే ధ్వజస్తంభాన్ని మేము మొక్కుకున్నాము. ఇది సర్వదర్శనం అండి. సో లోపలికి ఇలా ఉంటాయి లైన్స్, మీరు ఇలా పైకి వెళ్ళాలి. సో టెంపుల్ అయితే భలే ఉంటుందండి, కలర్ఫుల్గా ఉంటుంది, చాలా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మనము పైకి వెళ్తామండి, పైన ఇంకొక రూమ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి అసలు మీకు టోటల్ టెంపుల్ అనేది ఎలా ఉంటుందో టోటల్ లుక్ అనేది ఉంటుందండి, చాలా బాగుంటుంది అసలు. ధ్వజస్తంభం కానీ ఆర్కిటెక్చర్ కానీ, అంటే పురాతన దేవాలయాలు ఎప్పుడు ఆర్కిటెక్చర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చూసారా, చాలా బాగుంటుంది. ఇది లాంగ్ షాట్ నుంచి నేను తీసానండి టెంపుల్. చూసారు కదండి, ఇక చాలామంది ఇలాగ ఫ్లవర్స్ అవి డస్ట్ అది వేసేస్తారు. దయచేసి వేయకండి, ఎందుకంటే సేవ చేసే వాళ్ళకి అది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఒకరు పెడితే ఇంకొకరు పెట్టేయకండి. అలాగా అక్కడ పెట్టడం వల్ల ఏం యూజ్ అయితే ఉండదండి. మీ మనసు అనేది నిర్మలంగా ఉంటే చాలు. సో ఇది లోపల ఇక్కడ కళ్యాణోత్సవం జరుగుతుందండి, ప్రజెంట్ అయితే లేదు. ఈయన ఉన్నారు కదండి, ఈయనే మనకి గుడి యొక్క ధర్మకర్త అండి, పెనుపోతుల గజేంద్ర గారు అని చెప్పేసి. ఈయన వాడపల్లి వాస్తవ్యులే, చాలా మంచి వ్యక్తి. ఇతను నౌకాధిపతి మీన్స్ నౌకల బిజినెస్ చేసేవారంట. సో ఫైనల్గా ఇలా బయటకు వచ్చేస్తే మనకి ఏంటంటే యాగశాల కనిపిస్తుంది, ఇక్కడ హోమాలు అవన్నీ చేస్తారండి. అలా కొంచెం మీకు ముందుకు వెళ్ళారనుకోండి, అక్కడ ఒక అతను ప్రసంగం ఇస్తున్నారు, చూసారు కదండి, ఆయన వాయిస్ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ వాడపల్లికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరు అంటే ఈయననే చెప్పుకోవాలి. అసలు ఎంత బాగా చెప్తారంటే అసలు చాలా బాగా చెప్తారు. గుడి యొక్క ప్రత్యేకత, అసలు విశిష్టత, అసలు మనం ఎలా ఉండాలి, పిల్లలకి ఏ విధమైన మాటలు నేర్పించాలి, ఇవన్నీ ఈయనైతే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇంకా మనం ఫైనల్గా వచ్చేసరికి ఇది ప్రదక్షిణ హుండీ అండి. ఏవైనా మనం స్వామివారికి సమర్పించాలని డబ్బుల రూపంలో అనుకుంటే ఈ ప్రదక్షిణ హుండీ దగ్గర అయితే మనం డబ్బులు అనేది వేసుకోవచ్చండి. ఇంకా ప్రసాదానికి వస్తే అక్కడ లోపల కౌంటర్స్ ఉంటాయండి, లడ్డు అండ్ పులిహోర కూడా ఉంటుంది. సో మీకు ఏది కావాలి అంటే అది తీసుకోవచ్చండి.
లడ్డు పులిహోర కౌంటర్ అనేది ఉంటుంది. సో ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే కనిపిస్తుందండి. ఎంత ప్రత్యేకత అంటే ఈ విమాన వెంకటేశ్వర స్వామిని మనం దర్శించుకున్న మనసులో ఏ కోరిక అయితే కోరుకుంటాం ఖచ్చితంగా నెరవేరుతుంది అంటారండి ఇక్కడ అందరూ. సో ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి ఏంటంటే శివుని ఆలయం కూడా ఉంటుంది. మహాశివుడు చాలా అద్భుతంగా ఉంటారు ఆయన కూడా. సో కుదిరితే ఆయన్ని కూడా మీరు దర్శించండి. శివుని ఆలయం దగ్గరికి ఇప్పుడు నేను చూపిస్తానండి. తర్వాత శివుని యొక్క ఆలయం ఉంటుందండి. సతీ సమేతంగా మనకి ఇక్కడ దర్శనం ఇస్తారు పరమేశ్వరుడు అండ్ పార్వతమ్మ. సో ఇక్కడ మేము దర్శనం చేసేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాము. సో ఇంకా ఫైనల్గా అయితే మేము ఇప్పుడు అవుట్ సైడ్కి వెళ్ళిపోతున్నామండి. ఇదిగోండి ఇదే టెంపుల్, మహాశివుని టెంపుల్ అండి. చాలా బాగుంటుంది ఇది కూడా. సో కుదిరితే ఇది కూడా దర్శించండి. కుదరకపోయినా కూడా దర్శించండి. ఎందుకంటే అంత దూరం వెళ్ళాం కదా, మళ్ళీ మనం అయితే వెళ్ళలేము కదండి. సో ఇదైతే అయిపోయింది కదా. సో ఇంకా ఫైనల్గా అయితే మేము వెళ్ళిపోయాము. బయటకు వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే ప్రసాద వితరణ కూడా జరుగుతుందండి. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇలా బయటకు వచ్చేసరికి ఆపోజిట్లోనే మనకు ఉంటుంది అన్నప్రసాదం. ఇక్కడ మీకు వాష్రూమ్స్, కాసేపు రెస్ట్ తీసుకోవడానికి కూడా కొంచెం ప్లేస్ అయితే ఉంటుందండి. సో చాలామంది లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడే కొంచెం కాసేపు రెస్ట్ తీసుకుంటారు. ఇదిగోని మేమైతే లైన్లోకి వెళ్ళామండి ప్రసాదం తీసుకోవటం కోసం. అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. చాలా హ్యాపీగా ఉంది. సో వెంకటేశ్వర స్వామిని దర్శించినందుకు ట్రైన్ కూడా కొంచెం రష్ ఉండే, బట్ దర్శనం అయితే చాలా ఫ్రీగా జరిగిందండి. తర్వాత మా బేబీ కోసం ఏమైనా టాయ్స్కి ఏమైనా కొందామని చెప్పేసి ఇక్కడ ఆగామండి. పెద్దగా నచ్చలేదు. సో ఇంకా మేము అక్కడ ఫ్లవర్స్ చాలా తక్కువగా అమ్ముతున్నారండి. సో ఫ్లవర్స్ అయితే తీసుకున్నానండి. ఫ్లవర్స్ తీసుకొని ఇంకా బయటకు వచ్చేసాము. మీకు ఏమైనా షాపింగ్ కావాలంటే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ మీ వాళ్ళు ఎవరైనా తప్పిపోయినా, పర్స్ పోయినా ఇక్కడ సమాచార సిఆర్ఓ ఆఫీస్ అని ఉంటుందండి, సమాచార కేంద్రం. ఇక్కడికి వచ్చి మీరు ఎవరి మీదైనా మీరు ఇక్కడ ఏమైనా సమాచారం ఇవ్వాలనుకున్నా, లేకపోతే ఎవరైనా తప్పిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి చెప్తే వారు మైక్లో అనౌన్స్ చేస్తారండి. ఇలాంటి టూర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కీప్ ఇన్ టచ్. బాయ్ వ్యూయర్స్.